హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అమ్మాయి గారి రుచులు. ఈరోజు నేనైతే ఒక స్వీట్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చానండి. బూందీ లడ్డు ఎలా చేస్తారనేది వీడియోలో చూపించబోతున్నాను. ముందుగా నేనైతే ఈ కొలతలతో చేశారంటే బూందీ లడ్డు అనేది చాలా ఈజీగా పర్ఫెక్ట్గా వస్తుంది. సో నేను దానికోసం అయితే 2 గ్లాసులు అయితే తీసుకోవడం జరిగిందండి. సో మీరు గ్లాస్తో తీసుకున్న లేదా బౌల్తో తీసుకున్నా కూడా కొలతలు అయితే సేమ్ ఉంటాయి. సో నేను ఒక గ్లాస్తో అయితే తీసుకోవడం జరిగింది. జల్లించుకొని ఆ జల్లించుకున్నటువంటి పిండిని అయితే ఒక బౌల్లోకి తీసుకొని వాటర్ అయితే వీడియోలో చూపిస్తున్నాను కదా, వాటర్ పోసుకొని పిండిని మాత్రం ఈ విధంగా కలిపినట్లయితే మనకు పిండి అనేది ఈవెన్గా కలిసిపోతుంది. సో మనం స్లోగా వాటర్ పోసుకుంటూ ఈ విధంగానైతే కలుపుకొని పిండి చూస్తున్నారు కదా, మన దోశ కన్సిస్టెన్సీ ఎలా ఉంటుంది ఆ విధంగా అయితే మనం కలుపుకోవాలి. దోశ కన్సిస్టెన్సీలో అయితే కలుపుకున్నట్లయితే మనకు బూందీ అనేది ఉబ్బిపోతుంది, మంచిగా వస్తాయి. నెక్స్ట్ నేనైతే ఆయిల్ పెట్టేసాను. ఆయిల్ వేడయ్యాక ఆయిల్ అయితే మనకు బాగా హీట్లో ఉండాలండి. మనం బూందీ పిండి వేసిన తర్వాత అది బూందీ అనేది పైకి ఉబ్బి రావాలి. సో ఆ విధంగా అంత వేడిగా ఉన్నట్లయితే మనకి బూందీ అనేది చాలా ఈజీగా పర్ఫెక్ట్గా రావడం జరుగుతుంది. సో ఈ విధంగా నేనైతే బూందీ అయితే వేస్తున్నానండి. బూందీ గరిటెతో అయితే వేస్తున్నానండి. సో మనం పిండి పోసిన తర్వాత మనము స్పూన్తో బౌల్తో కానీ దేంతో కానీ ఇట్లా రుద్దొద్దు. జస్ట్ అలా పిండి పోసి వదిలేస్తే చాలు అండి, అదే జారిపోతుంది. సో మనం అట్లా కనుక రుద్దినట్లయితే మనకు తీగ అనేది రావడం జరుగుతుంది. బూందీ అనేది సరిగ్గా రాదు, తీగలుగా వస్తుంది. సో అట్లా పోసి వదిలేసినామంటే మనకు బూందీ అనేది చాలా ఈజీగా పర్ఫెక్ట్గా వస్తుంది. అలాగే మనకు బూందీ గరిటెకి బ్యాక్ సైడ్ అయితే తిప్పి పెట్టాలండి. బూందీ గరిటెని అట్లా స్ట్రైట్ పెట్టినట్లయితే మనకు బూందీ అనేది తీగగా వస్తుంది. బూందీ గరిటెని కూడా నీట్గా చేసుకొని పెట్టుకోవాలి. సో నేనైతే బూందీ అయితే చేస్తున్నాను. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే మనమైతే బూందీ అయితే చేసుకోవాలి. బూందీ అయితే గుండ్రగా రౌండ్గా భలేగా వచ్చింది కదా పర్ఫెక్ట్గా. సో ఈ విధంగా అయితే మనమైతే బూందీ అయితే చేసుకోవాలి. అయితే బూందీ గోల్డెన్ ఎల్లో కలర్లో ఉన్నప్పుడు మాత్రమే మనమైతే బూందీ లడ్డుకి అయితే తీసుకోవాలండి. అదే మిక్చర్కి అయితేనేమో బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా ఉంచుకోవాలి. చూస్తున్నారు కదా వీడియోలో, ఇట్లా మనం ఇట్లా ఒత్తితే అది ఇట్లా నగిలిపోవాలి కానీ ఇరిగితే అది మళ్ళీ లడ్డు అనేది మంచిగా రాదు. సో నెక్స్ట్ నేనైతే 1:1 రేషియోలోనైతే షుగర్ అయితే తీసుకున్నానండి. సో నేను 2 గ్లాసుల పిండి వేసాను కదా, సో నెక్స్ట్ నేను 2 గ్లాసుల షుగర్ అయితే తీసుకోవడం జరిగింది. సో వాటర్ అయితే మనం 1 గ్లాస్ తీసుకోవాలండి. ఆ షుగర్ అనేది మొత్తం మునిగిపోతే చాలు, మనకి 1 గ్లాస్ అయితే తీసుకోవాలి. అలా 1 గ్లాస్ తీసుకొని మనకి చక్కెర పాకం వచ్చేంత వరకు కూడా వెయిట్ చేయాలి. చూస్తున్నారు కదా వీడియోలో చూపించినట్టుగా చక్కెర మునిగిపోతే చాలండి. 1:1 రేషియోలో అయితే నేను తీసుకోవడం జరిగింది. సో ముందుగా ఇది పాకం రెడీ అయ్యేలోపు నెక్స్ట్ నేనైతే ఒక బౌల్ అంతా బూందీ తీసుకొని మిక్స్ చేయడం జరిగిందండి. ఈ పౌడర్ మనం బూందీ లడ్డు కలిపే దాంట్లో వేస్తే బూందీ లడ్డు అనేది బైండింగ్ అనేది చాలా ఈజీగా అవుతుంది. సో ఈ విధంగా చేసుకోవాలి. ఇంకా చక్కెర పాకం అయితే రాలేదండి. సో ఈ చక్కెర పాకం వచ్చిందా రాలేదని చూసుకోవాలి. ఇంకా తీగ అయితే రావట్లేదు, కంటిన్యూగా తీగ అయితే రావాలి. సో ఇంకా చక్కెర పాకం అయితే రాలేదు. చూస్తున్నారుగా, ఇప్పుడైతే చక్కెర పాకం అయితే వచ్చిందండి. సో అట్లా అన్నప్పుడు మనకైతే తీగ రావాలండి. మధ్యలో మిడిల్లో ఇట్లా తీగ 2 ఫింగర్స్ మధ్యలో ఇట్లా తీగ వచ్చినట్లయితే మనకు పాకం అనేది రెడీ అయిపోతుంది. సో నేను కాజు బూందీ అయితే వేసేసాను. నెక్స్ట్ నేనైతే మిక్సీలో పట్టుకున్నటువంటి బూందీని కూడా ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలండి. మీడియం ఫ్లేమ్లోనో పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలపాలండి. సో మనకు నెక్స్ట్ నేనైతే నెయ్యి అయితే వేడి చేసి పోసాను. కొద్దిగా నెయ్యి వేడి చేసి పోసుకుంటే టేస్ట్ అనేది బూందీ లడ్డు అనేది బాగా వస్తుంది. సో నెయ్యి పోసేసిన తర్వాత ఇలా అయితే కలుపుకోవాలి. అలా కలుపుకొని చూసారు కదా, బూందీ ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మనం లడ్డు చేసుకోవాలండి, ఆరిపోతూ ఉంటుంది. సో నేనైతే
వేడి వేడిగా ఉంటుంది కదా, కొద్దిగా అడ్జస్ట్ చేసుకుంటూ మనం బూందీ అనేది లడ్డు అనేది చేయడం జరుగుతుంది. సో నేను లడ్డూలు అయితే చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా పర్ఫెక్ట్గా లడ్డూలు చేయొచ్చండి. ఈ ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ అయితే మీ ముందుకు వస్తాయి. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్, నైబర్స్ ఎవరున్నా కూడా వీడియోని అయితే షేర్ చేయండి. నెక్స్ట్ నేనైతే లడ్డూలు అయితే కట్టడం జరుగుతుంది. ఈ విధంగానైతే మనం లడ్డూలు కట్టుకోవాలి. మనకి ఈ బూందీ లడ్డు చేయడం చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఈజీగా చేయొచ్చు. మనం వేడిగా ఉన్నప్పుడు కట్టుకుంటే మనకు బూందీ లడ్డు అంటే గోరువెచ్చగా ఉండాలి. ఆ విధంగా ఉన్నప్పుడు మనము లడ్డు కట్టుకుంటే మనకు కొంచెం ఈజీగా ఉంటుంది. లడ్డు కూడా ఈజీగా అయిపోతుంది. ఇదండి ఈరోజు రెసిపీ. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ అయితే మేము ముందుకు తీసుకొస్తాను. మంచి వీడియోస్ అయితే మేము ముందుకు తీసుకొస్తాను. నేను చేసినటువంటి లడ్డూలు ఈ విధంగా అయితే వచ్చాయి.